హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది ఈమంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం సార్. భానుప్రియ గారు ఎంత గొప్ప యాక్టరో అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆవిడ లైఫ్ గురించి మీ మాటల్లో చెప్పండి సార్. అంటే ఆవిడ ఉజ్వలమైన తారగా ప్రకాశించి ఎవరు ఊహించని రీతిలో పతనం అయిపోయింది. మొన్న ఇంటర్వ్యూలో చూస్తే ఏమో నా గతం అంతా మర్చిపోయాను, నాకేం గుర్తు రావటం లేదు. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు కళ్ళు చెమర్చాయి. ఒకప్పుడు సితారలో ఏమిటి ఆవిడ తాలూకు నటన. అలాగే అన్వేషణ అనే ఒక సినిమా, హారర్ మూవీ, డిటెక్టివ్ సినిమా తీశారు. ఆ పక్షుల రాగాలు, అంటే అరుపుల్లోంచి రాగాల ప్రయోగం వంశీ డైరెక్షన్ చేశాడు. అన్వేషణ చాలా బాగా ఉంది. అలాగే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో స్వర్ణకమలం. ఇవన్నీ సినిమాలు భానుప్రియ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి మనకి పద్మిని గారు ఉన్నారు గతంలో. పద్మిని గారు చాలా మంచి డ్యాన్సర్ అన్నమాట. అలాగే పద్మిని గారి కోవకు చెందిన వ్యక్తి ఎల్ విజయలక్ష్మి, ఆవిడ కూడా మంచి డ్యాన్సరు. ఆ పద్మిని ఎల్ విజయలక్ష్మి తర్వాత భానుప్రియ మంచి డ్యాన్సరు, మంచి పెర్ఫార్మరు. అంటే ఆవిడ డ్యాన్స్ చేస్తున్నట్టయితే డ్యాన్స్ మాస్టర్లకు కూడా ఆవిడ శరీరం ఏంటి స్ప్రింగ్లా తిరిగిపోతుందని చెప్పేసి ఆశ్చర్యపోతుండేవాళ్ళు అన్నమాట. అంత గొప్ప డ్యాన్సరు. అయితే అక్కడ ఆవిడ జీవితంలో అనుకోకుండా భానుప్రియ అంటే ఒక డైరెక్టరు, ఆ డైరెక్టర్ ఎవరో అందరికీ తెలుసు, మనసు పడ్డాడు. నిజమే, మనసు పడ్డానికి కూడా అర్థం ఉంది. ఎందుకంటే తన శక్తి వంచన లేకుండా ఆవిడ్ని ట్రెమండస్గా, అంటే మొత్తం భారతదేశం అంతా గర్వించదగ్గ తారగా తీర్చిదిద్దాడు అన్నమాట. అట్లాంటి వ్యక్తి ఆ హీరోయిన్ని అంటే భానుప్రియని అభిమానించడంలో ఆశ్చర్యం లేదు. ఇష్టపడ్డాడు, సూపర్ స్టార్గా తయారు చేసుకున్నాడు, ఆవిడనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ భానుప్రియ చేసినటువంటి భానుప్రియ తల్లి తాలూకు తొందరపాటు వల్ల, భానుప్రియ కూడా ఆ డైరెక్టర్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే అలా సహకరించదు కదా. ఏమయ్యా మా బతుకుతాం, నువ్వేం మమ్మల్ని కష్టపెట్టొద్దు అని నువ్వు అక్కడ ఉండంటే ఉంటాడు కదా. మరి ఈవిడ కూడా సహకరించబట్టే భానుప్రియని అంత అందమైన శిల్పంలాగా మార్చుకున్నాడు ఆ డైరెక్టర్. కానీ ఆ తల్లి ఎప్పుడైతే సహకరించలేదో భానుప్రియ కొంచెం డిస్టర్బ్ అయింది. ఆ డైరెక్టర్ కూడా డిస్టర్బ్ అయ్యాడు. మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకొని ఆల్మోస్ట్ ఆల్ ఫారినర్స్ కూడా, అంటే విదేశాల్లో ఉన్న మన తెలుగువారు కూడా ఈ డైరెక్టరు పనితనాన్ని గర్వంగా చెప్పుకున్న పరిస్థితుల్లో సినిమా ఫీల్డ్కి దూరం అయ్యాడు, తిరిగి ఊరు వెళ్ళిపోయాడు. అంటే పసలపూడి ఆ ఊరు వెళ్ళిపోయి ఆ గట్లు, ఆ చెట్లు, ఆ గోదావరి, ఈ ప్రకృతి అందాల మధ్య ఆయన కాలం గడిపేశాడు తప్ప ఈ సినిమా ఈ దర్శకత్వాన్నే ఒక ఆలంబనగా తీసుకొని ఇటు ప్రక్కన రాలేదు, విరక్తితో ఉండిపోయాడు. అక్కడ ఆ దర్శకుడు విరక్తితో ఉండిపోయాడు, ఇక్కడ భానుప్రియ కూడా విరక్తితో ఉండిపోయింది. అనుకోకుండా ఒక ఆర్టిస్ట్ అనుకుంటాను, ప్రొడ్యూసర్ ఎవరో ఆర్టిస్టే అనుకుంటాను, ఒక పరాయ భాష ఆర్టిస్ట్ని, అంటే స్వజాతి కాకుండా ఇంకొక జాతి వాళ్ళని ప్రేమించింది. ప్రేమకు జాతులు లేవు, కుల మతాలు లేవు, దాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ మంచివాడై ఉండాలి కదా. ప్రేమించిన వాడు కాస్త తన బాగోగుల్ని చూస్తూ తనకు అందమైన భవిష్యత్తుని ఇచ్చేవాడైతే బాగుంటుంది. అలా కాకుండా ప్రేమించేవాడు తన స్వార్థం కోసం ఈ అమ్మాయిని ఉపయోగించుకున్నట్టయితే ఇంకా నట్టేట మునిగినట్టే. ఎందుకంటే జీవితంలో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ పెళ్ళి పెద్ద టర్నింగ్ పాయింట్. అంటే జీవితంలో ఒక తారస్థాయికి వెళ్ళినా పతాళానికి తుక్కివేయబడిన కేవలం పెళ్ళే అంత పని చేస్తుంది. ఆ పెళ్ళి ఇద్దరిని కూడా పాడు చేసింది.
భానుప్రియ పిల్లలు పుట్టారు కానీ భర్త దూరం అయ్యాడు. తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత పూర్తిగా తన సర్వస్వాన్ని కోల్పోయింది. ఇక్కడికి మద్రాసు రాగానే ఒకప్పుడు భానుప్రియ ఎలాంటి భానుప్రియ ఉండడానికి ఇల్లు లేకుండా ఉంటే అప్పుడు ఏవిఎం చెట్టి గారు, సరే అమ్మా నువ్వు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో అద్దె కట్టుకొని నువ్వే ఉంటావు, మా ఏవిఎం స్టూడియో ఉంది కదా అంటే స్టూడియోలో కాటేజీలు ఉంటాయి. పెద్ద పెద్ద ఆర్టిస్టులకు ఏం చేస్తారంటే కాటేజీలు ఇస్తారన్నమాట. అందుకు ఒక కాటేజీలో నువ్వు ఉండు, తర్వాత 4 సినిమాలు వచ్చినట్టయితే నువ్వు సినిమా ఒక ఇల్లు అద్దె తీసుకుందో అని చెప్పి తాత్కాలికంగా ఏవిఎం చెట్టి గారు చేరదీశారన్నమాట. తర్వాత భానుప్రియ ఇంట్లో గొడవలు, దొంగతనాలు జరగడం, దక్షత ఎవరు లేకపోవడం, ఎవరో రావడం ఎవరో పోవడం, ఆవిడని ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల జీవితం బాగా డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయ్యి ఛత్రపతి లాంటి సినిమాల్లో భానుప్రియ యాక్ట్ చేసింది. ప్రభాస్ తల్లి పాత్ర. అందులో చాలా ఎంత బాగా చేసిందో అంత బాగా చేసిందన్నమాట. అంటే ప్రభాసు తను సవతి కొడుకు, తను ఆ ప్రభాస్కి తల్లి అంటే పంచప్రాణాలు. కానీ ఆ తల్లికి పుట్టిన కొడుకు షేండే, వాడు చాలా రౌడీ అన్నమాట, గూండా. అవసరమైతే తన అన్నయ్యని కనిపించకుండా అంటే చంపేసి తను ఒక్కడే మొత్తం ఆస్తి అంతా చేజిక్కించుకుందామని ఒక విలన్తో చేతులు కలిపే క్యారెక్టరు, వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టరు, చివరకు చావు కూడా తెగించి ఆ పెద్ద కొడుకుని చంపుకుందాం అనుకొని పిస్టల్తో కాలుస్తుంది. అయినప్పటికి కూడా సినిమా కదా, ఆయన బతుకుతాడు, ఈ విలన్ చస్తాడు. చాలా మంచి క్యారెక్టర్ వేసింది. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో ఆ సినిమా చాలా మంచి సినిమా. మళ్ళీ తర్వాత సినిమాలు రాలేదు. దానికి కారణం ఏమిటయ్యా అంటే డైలాగ్ చెప్పలేకపోతుంది, ఒకటి గతం జ్ఞాపకం రావటం లేదు, 2 మూడోది డైలాగ్ చదివినట్టే వచ్చినట్టు అనిపిస్తుంది, తీరా టీవీలోకి వెళ్ళేసరికి ఆ జ్ఞాపకం లేకుండా డిస్టర్బ్ అయిపోతుంది, 3 ఇలా పరిపరి విధాలుగా పోతుంది. అంతకుముందు ఆవిడ కొంచెం దాన ధర్మాల విషయంలో కూడా బాగా ఔదార్యంగా ఉండేదన్నమాట. తనకి ఎవరు ఇసుమంతైనా సహాయం చేసినట్టయితే వాళ్ళ రుణము తీర్చుకోవడం కోసం బంగారమో డబ్బు ఏదో అంటే ఇతోధికంగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలంగా ముట్ట చెప్పేది. అలా చేతి నిండా డబ్బు ఉండేది, చేతి నిండా బంగారం ఉండేది, ఎవరైనా ఆపదలు ఉంటే ఆదుకునేది. ఇవన్నీ చేసేది ఈరోజు తన ఆపదలో ఉండడం, ఈరోజు తన సహాయం కోసం అరులు చాచడం, ఇవన్నీ తనని జీవితంలో మళ్ళీ తేరుకోకుండా చేసాయన్నమాట. అయితే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనకి ఏమిటంటే బతుకున్నప్పుడు బాగున్నప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఆవిడ మంచి కోసం ప్రయత్నం చేస్తే మళ్ళీ మామూలు నటీమణిగా మిగిలిపోతుంది. కానీ మనకి బతుకుంటుండగా ఏమి చెయ్యరు. ఏదో విధంగా ఆవిడ దెబ్బతినేసిన తర్వాత ఆవిడ మనం దూరం అయిపోయినట్టయితే అమ్మో అద్భుతమైన నటీమణి, ఆవిడ మనం పోగొట్టుకున్నాం, దురదృష్టవంతులు అని ఉపన్యాసాలు ఇస్తారన్నమాట. అలాగే సావిత్రమ్మను పోగొట్టుకున్నాం, అలాగే మహామహులు అందరినీ కూడా పోగొట్టుకున్నాం అన్నమాట. బ్రతుకుంటుండగానే పోగొట్టుకున్నాం వాళ్ళకి ఏమి చేయకుండా. అంటే మన భానుప్రియకైనా సరే బ్రతుకున్నప్పుడే ఆవిడకి మంచి అవకాశాలు ఇచ్చి మళ్ళీ ఒక మనిషి బ్రతకడం అంటే ఎంతసేపు అండి, ఒక కుటుంబాన్ని బ్రతకడం అంటే పెద్ద అంటే గగన అంటే బ్రహ్మ పదార్థం కాదు కదా. ఒక 2-3 ప్రొడ్యూసర్లు 3 సినిమా సంవత్సరాలు తీసిన, కొన్ని 2 సినిమాల్లో వేషాలు ఇచ్చినా బతికినంతకాలం ఒకళ్ళు చేయి చాచకుండా బతికేస్తుంది. అటువంటి అవకాశాలు కల్పిస్తారని ప్రొడ్యూసర్లు కోరుకుంటూ, ముఖ్యంగా దర్శకులు, ఎందుకంటే దర్శకులకి బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా కథలు రాసుకోవడం తెలుసు. మనకున్నటువంటి రైటర్ కమ్ డైరెక్టర్లు ఆవిడ మీద మనసు పెట్టి మంచి క్యారెక్టర్లు క్రియేట్ చేసి మనకున్నటువంటి గొప్ప నర్తకీమణి నటీమణిని మళ్ళీ అంటే పచ్చగా ఉండేలా చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మచ్.